జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానే కాదు. పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక బినామీ నాయకుడిగా పెట్టాడు. అంటే చెప్పిన ట్రాక్లో నడవాలా మరి మనందరం కూడా? కాపులకి కమ్ములకి పడదు కాబట్టి ఓట్లు వేయాలి. సో ఈయనతోనే ఒక పార్టీ పెట్టించి సొంత పార్టీ ఎమ్మెల్యేనే మీరు ఉంటే ఉండండి పోతే పోండి అన్నారంటే ఇప్పుడు మరి ఏంటి, మరి రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? ఆయన సిసలైన కాపు రక్తం అయితే రాజీనామా చేసేయాలి. పోలిశెట్టి శ్రీనివాస్లో ఉన్నది బానిసత్వమా కాపు రక్తమా అనేది తేలాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మాత్రం ఇక్కడ గవర్నమెంట్ ఇంత హైక్ ప్రైజెస్ ఇచ్చింది, బెనిఫిట్ షోలు ఎట్లా ఇచ్చింది? మరి చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు. కలెక్షన్లు వచ్చేటట్టు లేవు. నేను కుర్చీలో కూర్చున్నాగా బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పినాడు కదా. మరి మొన్న కూడా ఒక మీటింగ్ లో చెప్తున్నారు కదా, హైదరాబాద్ చెప్తా నేనే చేసిన అంటే 5 లక్షల ఎకరాల సాగు నీ విస్తీర్ణాన్ని నాశనం చేసిన వినాశకారి విధ్వంసకారిని పట్టుకొని ఎస్ఆర్కే గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్ రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరిగొడుగు. జనసేన ఎమ్మెల్యే తాడపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మేము ఏదైనా మాట్లాడితే మా మీద సస్పెండ్ వేటు పడుతుంది, కానీ వేరే అంటే అదే పార్టీలో ఉన్న టీడీపీ వాళ్ళు మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే మాట్లాడడం ఇప్పుడు కొంత చర్చనీయాంశమైంది. సో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? దానికి పవన్ కళ్యాణ్ ఏమన్నారో విన్నారా మీరు? విన్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నాకు ఇలా భయపెడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను ఎవరైనా రాజకీయాలు చేస్తే నాకు నచ్చదు. వాళ్ళకి కష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు, ఇష్టం ఉంటే ఉండొచ్చు, కష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు. ఇలాగే చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు. నేనేమి ఇలాంటి బెదిరింపులకు లొంగే మనిషిని కాదు అన్న. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. చాలామంది వచ్చారు వెళ్ళిపోయారంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే నాయకులని బయటికి పంపించాలని అనుకోదు. నాయకులు, బలమైన నాయకులు జనసేన పార్టీలో ఉండాలని కోరుకుంటారు. కానీ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరిన ఒక చెప్పాలంటే మేధో సంపత్తి, థింక్ ట్యాంక్, ఐడియాలజికల్ ట్రెజర్ జనసేన పార్టీకి వచ్చింది. తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు అంటే తమిళనాడు చీఫ్ సెక్రటరీ. అంటే జయలలిత హాస్పిటల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ మొత్తాన్ని నడిపించింది ఆర్ఎంఆర్ గారు. జయలలిత చీఫ్ మినిస్టర్ 6 నెలలు 8 నెలలు ఆయన హాస్పిటల్లో ఉంది కదా, ఆమె మొత్తం గవర్నమెంట్ నడిపించింది ఆర్ఎంఆర్. అది అయిపోయిన తర్వాత ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు, తోట చింతల పార్థసారథి గారు, అలాగే భరత్ భూషణ్ గారు ఐఆర్టీఎస్, ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ జనసేన పార్టీలోకి వచ్చారు. జనసేన పార్టీలోకి వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీని బలోపేతం చేద్దాము, ఓడిపోతే ఓడిపోయినాం కానీ పార్టీని బలోపేతం చేద్దాము, దానికోసం ఒక కార్యాచరణ రూపొందించి ఏ ప్రోగ్రామ్స్ చేయాలి అని వాళ్ళందరూ డిస్కషన్స్ పెడుతుంటే, మీరు నాకు సలహాలు ఇవ్వద్దు, ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అన్న. అంటే ఏంటన్నట్టు ఆయన ఉద్దేశం? సలహాలు ఇవ్వద్దు అంటే ఈయన ఒక్కడే, మరి ఈయన అంటే చెప్పిన ట్రాక్లోనే నడవాలా మరి మనం అందరం కూడా? అంటే సలహాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏం సలహాలు ఇస్తారు వాళ్ళు? ఈ కార్యక్రమం చేస్తే పార్టీ బలపడుతుంది, ఈ కార్యక్రమం చేస్తే ప్రజల్లోకి మన దగ్గర అవుతాము, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దాము, ఇవి కదా వాళ్ళు చెప్పేది. పార్టీ బలోపేతం అయితే మంచిదే కదా సార్, ఇంకా జనాలు ఇంకా వస్తారు, ఇంకా నమ్మకంగా ఉంటుంది పార్టీ, ప్రజల ఆదరణ పెరుగుతుంది, ఎక్కువ సీట్లు గెలవచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ మరి పార్టీ బలపడటం ఇష్టం లేని వైఖరి పవన్ కళ్యాణ్లో కనబడుతుంది. నేను 2019 నుంచి 2024 మధ్యలో చెప్పింది ఇదే. జనసేన బలపడటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, జనసేనలో బలమైన నాయకులు ఉండటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, జనసేన బలపడే కార్యక్రమాలు చేయటం పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉండదు. సలహా సూచనలు నాకు ఇవ్వకండి అంటాడు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక మీటింగ్ పెట్టి మీరందరూ మీ సలహాలు ఇవ్వండి అంటారు. ఆ సలహాల ఆధారంగా అందులో నుంచి వచ్చిన ఒక మనము పాల సముద్రం తిరిగితే అమృతం ఎట్లా వస్తుందో ఆ మేధో మదనంలో వచ్చిన ఉన్నతమైన ఆలోచనల దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది రాజకీయ నాయకులకు. కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? అది సొంత పార్టీ అయి ఉండాలా. నా పార్టీ బలపడాలా,
నేను బలమైన పార్టీగా ఎదిగి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఉన్న నాయకుడు అయితే అలా చేస్తారు. అయితే ఆయన సొంత పార్టీ కదా ఆయన సొంత పార్టీ కాదు, అదే కదా నేను చెప్పేది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు. ఈ మొత్తం అర్థం చూస్తే మనకి ఏమర్థమవుతుంది? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కానే కాదు. అది చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక బినామీ నాయకుడిగా పెట్టినాడు. సో జనసేన బలపడటం చంద్రబాబు నాయుడు ఊరుకోడు. నీ పార్టీ ఏంటి? మీకు ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు, అంటే రాయలసీమ వదిలేసి, రాయలసీమ ప్లస్ నెల్లూరు వదిలేసి ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడికి ఓటు వేయదు. కాపులకి కమ్ములకి పడదు కాబట్టి ఓట్లు వేయరు. ఓట్లు వేయాలంటే ఈయన కాపు సామాజిక వర్గం కాబట్టి ఈయనని డైరెక్ట్గా తెలుగుదేశంలో చేర్చుకుంటే కూడా ఓట్లు వేయరు. సో ఈయనతో ఒక పార్టీ పెట్టించి ఏదో పొత్తులో ఉన్నట్టో, లేకపోతే పొత్తులో లేకుండా బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టో, పోటీ చేయకుండా మద్దతు ఇస్తున్నట్టో ఇటువంటి డ్రామాలాడి కాపుల ఓట్లు వేయించుకోవడం కోసం స్థాపించిన పార్టీ. మీరు తెలుగుదేశం నాయకులను తిడితే సస్పెండ్, తెలుగుదేశం మిమ్మల్ని నాయకులను తిడితే తెలుగుదేశం ఆయన ఏమన్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు తిట్టిన నాయకులు ఇంటికి వెళ్ళి నారాయణ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీటింగ్ పెడుతున్నారు అన్నారు. అంటే ఏంటి? శబాష్. తెలుగుదేశం వాళ్ళు జనసేన నాయకులు తిడితే తెలుగుదేశం వాళ్ళేమో శబాష్ అంటున్నారు. జనసేన నాయకులు తెలుగుదేశం తిడితే పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తున్నాడు. సో ఇది సొంత పార్టీ అనుకోవాలా, బినామీ పార్టీ అనుకోవాలా? ఈ వ్యవహార శైలి మొత్తం చూస్తే పవన్ కళ్యాణ్ 2014 నుంచి 11 సంవత్సరాల ప్రస్థానం చూస్తే ఆయన పార్టీ అనడానికి ఒక కార్యాచరణ కానీ, ఒక నిర్ణయం కానీ, ఒక స్టేట్మెంట్ కానీ మీకు కనబడదు. అంతసేపు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయటం. అదే ఇప్పుడు చూస్తే రామారావు గారిది అదే, రామారావుదే. అలాగే ఇంకోటి వినుతది కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంది. ఎందుకంటే అక్కడ కూడా చూస్తే టీడీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు చూస్తేనేమో సొంత పార్టీ ఎమ్మెల్యేనే మీరు ఉంటే ఉండండి పోతే పోండి అన్నారంటే ఇప్పుడు మరి ఏంటి, మరి రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆయన జనరల్గా కాపులకి రోషం ఎక్కువ ఉంటుంది. సేమ్ తెలంగాణ ఎట్లా ఉంటుందో వాళ్ళకి రోషం తొందరగా వస్తుంది. ఆయన సిసలైన కాపు రక్తం అయితే రాజీనామా చేసేయాలి. రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తారా లేదా అనేది ఇష్టం. ఇక్కడ బానిసత్వమా కాపు రక్తమా అనేది తేలాల. బోలిశెట్టి శ్రీనివాస్లో ఉన్నది బానిసత్వమా కాపు రక్తమా అనేది తేలాల. ఆయన కాపు రక్తం అయితే ఇమీడియట్గా రాజీనామా చేస్తారు. అంటే రాజీనామా చేసి మరి ఏ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది? ఒకవేళ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసే అవకాశం ఏముంది? వైసీపీలో చేరొచ్చు, దాన్నే ఉంది. అంటే వైసీపీకి అగెనెస్టేనే కదా సార్ జనసేన పార్టీ పెట్టిందే. జగన్ గారిని ఏమంటారు, జగన్ని తొక్కేస్తా, నేను మీ అధికారంలోకి వస్తే నీ పంతు చూస్తా అని చెప్పేసి కదా జనసేన పార్టీ వచ్చింది. ఇప్పుడు మరి ఆ పార్టీలోకి వీళ్ళు చేరుతారంటారా? చేరడంలో ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరినైతే ఏ కాపు సామాజిక వర్గాన్ని అయితే బానిసలుగా చేసి చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయమంటున్నాడో అదే ఆయనకు అర్థమైతే బయటికి వచ్చి చెప్పాలి, అరే బాబు పవన్ కళ్యాణ్ మనకి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసమో, లేకపోతే కాపు సామాజిక వర్గం కోసమో, లేకపోతే ఆయన సినీ అభిమానుల కోసమో పార్టీ పెట్టలేదు. ఆయన కేవలం చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయడం కోసమే పార్టీ పెట్టారు. కాపులన్నీ దాంట్లో పావులుగా బానిసలుగా మార్చుకుంటున్నారు. కాపులకు విలువ లేదు. ఆయనకు ఓటు వేసిన వారంటేనే, ఆయన కార్యకర్తలు అంటేనే, ఆయన పార్టీ నాయకులు అంటేనే ఆయనకి వీసమెత్తు గౌరవం కూడా లేదు. అదే వైసీపీ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరన్నా అంటే వాళ్ళ నాయకులు ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, మీరు మా కార్యకర్తలను వేధిస్తే వచ్చినాక 10 ఇంతలు వేధిస్తామంటారు. డైరెక్ట్ ఆన్ స్టేజ్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, మా విపక్షాలు ఉన్నప్పుడు మా కార్యకర్తలను వేధిస్తే మీ సంగతి చూస్తాము, రెడ్ బుక్ రాజ్యాంగం అని లోకేష్ అన్నాడు. ఈయనేమంటున్నాడు, నా కార్యకర్తలు వేధిస్తే చేసుకోండి, గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేస్తా అంటున్నాడు. ఈ పార్టీ ఈయన దాన్ని ఎట్లా నమ్ముతున్నారు మీరు? చాలా మంది అంటున్నారు ఇది బి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి బి పార్టీ, బి టీం కాదు, బినామీ. నేనైతే బినామీ అంట. పవన్ కళ్యాణ్ మొత్తం వ్యవహార శైలి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ది పార్టీ కానే కాదు. ఆయన ఫస్ట్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు వచ్చినాడు, 2016లో బయటకు వచ్చినాడు. ఎందుకు బయటకు వచ్చినాడు? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర లేకపోతే గుంటూరులో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాడు. ఆ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే ఆయన ఎక్కడ పాపులర్ అయిపోతాడో చంద్రబాబు నాయుడు ఏం చేయాలి, అప్పుడు ఆయన కూడా పోరాటం చేయాలి.
ఆయన పోరాటం చేయాలంటే మోడీకి ఎగెన్స్ట్గా మాట్లాడాలి. మోడీకి ఎగెన్స్ట్గా మాట్లాడితే పొత్తులో ఉన్నప్పుడు బాగుండదని పవన్ కళ్యాణ్ని ముందుకు తోస్తున్నాడు, నువ్వు ప్రత్యేక హోదా గురించి మాట్లాడవు. అందుకోసం వచ్చి లడంగే అని ఇవన్నీ దొంగ స్టేట్మెంట్లు. జగన్ పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు ఒక ప్యారలల్ ప్రజల్లో కన్ఫ్యూజన్, ఎవరు ప్రత్యేక హోదా కోసం నిరంగా పోరాడుతున్నాడు అంటే అరే పవన్ కళ్యాణ్ పోరాడుతున్నాడు అనే భ్రమ కల్పించడం కోసం చేశారు. సో పవన్ కళ్యాణ్ ఏం చేసినా కానీ తెలుగుదేశం కోసమే చేస్తాడు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టినాడు పవన్ కళ్యాణ్. ఎందుకు పెట్టినాడంటే తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అని సనత్ నగర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచినాడు 2014లో. గెలిచిన 6 నెలలకే పోయి ఆయన బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్లో చేరినాడు. టీఆర్ఎస్లో చేరితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టామంటాడు, ఏమయ్యా నీకు ప్రజలు టీడీపీ కోసం పనిచేయమని ఎన్నుకుంటే నువ్వు పోయి టీఆర్ఎస్లో చేరుతావా, ఇది న్యాయమేనా, నీకు నీతి నిజాయితీ ఉన్నదా అని పెద్ద ప్రెస్ మీట్ పెట్టినాడు. అది అయిపోయిన తర్వాత 2-3 నెలలకే 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినారు ఆంధ్రాలో. అక్కడ 23 మంది, ఇక్కడ ఒక్కడిని పోతేనే ప్రెస్ మీట్ పెట్టినాడు. అక్కడ 23 మంది వచ్చినా కానీ ఆయన కింబానలేదు. అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ ఒకరికి మాట్లాడినప్పుడు 23 మందికి మిమ్మల్ని ఎంచుకుంది మీరు ప్రజలకి చేస్తారని, ఆ పార్టీని వద్దనుకుని మిమ్మల్ని గెలుచుకున్నారని మరి మాట్లాడాలి కదా. మరి సొంత పార్టీ అయితే మాట్లాడతారు. అసలు ఓనర్ చంద్రబాబు నాయుడు, ఈయన కేవలం బినామీ, ఎట్లా మాట్లాడతాడు? ఇట్లా ప్రతి స్టేట్మెంట్ మీరు చూస్తే బల్ల గుద్ది కన్ఫర్మ్ అయిపోతుంది మీకు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆయనది కాదు, చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి ఆయన అధ్యక్షుడు. ఇక ఇప్పుడు మీరు ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. ఆయనకి రోషం పౌరుషం ఉంటే రాజీనామా చేస్తాడు, రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వస్తే మరి వైసీపీ తరఫున కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి అరే బాబు మనందరినీ పవన్ కళ్యాణ్ మోసం చేశాడు, నేను ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ నీతిని నిజాయితీని నమ్మాను, ఆయన కేవలం చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయడం తప్ప ఆయన ప్రజలకు ఉరగబెట్టేది ఏమీ లేదు, కనీసం కాపు సామాజిక వర్గానికి ఉరగబెట్టేది ఏమీ లేదు, ఆయనకు ఓట్లేసిన వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు, వాళ్ళందరినీ వాళ్ళందరి చేత చంద్రబాబు నాయుడుకి బానిసత్వం చేయిస్తున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పి పోటీ చేయొచ్చు వైసీపీ తరఫున, దాన్ని ఏముంది. అట్లనే చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో కూడా మంచి ఇది ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన ఒక ఘటన వల్ల అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఆ ఎఫెక్ట్ వల్ల ఆ తర్వాత వచ్చిన సినిమాలకి బెనిఫిట్ షోలు లేవు, టికెట్ ప్రైస్ హైకింగ్లు ఏం లేవు, చాలా తక్కువ జరిగింది హైకింగ్ అనేది. కానీ ఎందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మాత్రం ఇక్కడ గవర్నమెంట్ ఇంత హైక్ ప్రైజెస్ ఇచ్చింది, బెనిఫిట్ షోలు ఎట్లా ఇచ్చింది మరి? అంటే ఎవరు రేవంత్ రెడ్డి ఎవరు? అంటే ఇప్పుడు ఇది కూడా మొత్తం మళ్ళీ రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి అండ్ చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు. సినిమా ఏమో ఫ్లాప్ అయ్యేటట్టున్నది, కలెక్షన్లు వచ్చేటట్టు లేవు. మరి చూడు రేవంత్ రెడ్డి మనోడే జర చూసుకొని ఏమన్నా ఫోన్ చేసి చెప్పినాడో, లేకపోతే లోకేష్ ఫోన్ చేసి చెప్పినాడో, లేకపోతే ఏమనిపించిందో మరి. నేను కుర్చీలో కూర్చున్నాగా బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పినాడు కదా. మరి ఇక ప్రొడ్యూసర్ గారు కూడా ఏం చెప్పిందంటే రోహిన్ రెడ్డి వల్లనే నేను టికెట్ రేట్లు పెరిగినాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దాన్ని ఎట్లా చూడాలంటే వీళ్ళందరూ ఏంటన్నట్టు అసలు అంటే ఇప్పుడు నువ్వు పెన్షన్ అన్నవాడిని ఎట్లా పెంచినావు అని చెప్పడానికి దానికి ఏదో కారణం ఉండాలి కదా. ఆయన పోయి తీసుకుపోయిండు, ఈయన తీసుకుపోయిండు అని. అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేయలేదు, లోకేష్ ఫోన్ చేయలేదు, ఈ అంబర్పేట్ రోహిన్ రెడ్డి తీసుకుపోయిండు, వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పడం కోసం ఆయన ముందు చూపిండు. అసలు అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారిది చూస్తుంటే జనసేన పార్టీ మంచిగా స్ట్రైక్ రేట్ మంచిగా వచ్చింది, ఎమ్మెల్యేలు మంచిగా గెలిచింది అనుకున్న టైంలో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మరి మీరు అన్నట్టు ఒకవేళ ఆయన పార్టీ మారాలనుకుంటే అంటే ఉప ఎన్నిక రాజీనామా చేస్తే మరి మీరు అంటున్నారు వైసీపీ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మరి మీరు ఏమన్నా మీడియేటర్గా ఉండి మీరు ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందంటారా? మరి ఆయనకి ఇష్టమయ్యి వైసీపీకి ఇష్టమై ఆయన రాజీనామా చేస్తే ఒకవేళ వైసీపీ తరఫున పోటీ చేయడానికి అటువంటి ఆలోచన ఆయనకి ఏమన్నా ఉంటే మధ్యవర్తిత్వం నేను కాదు ఎవరైనా చేస్తారు. నాకు అవకాశం ఇస్తే నేనైనా మాట్లాడతాను, దాన్ని ఏముంది. ఇప్పుడు ఆయన రాజీనామా చెయ్యాలి, మనస్తాపం చెందాను, పార్టీ మేలు కోసం మాట్లాడితే ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోయారు అని అనిపించి ఇక్కడ జనసేనకి భవిష్యత్తు లేదు, జనసేన పార్టీకే రాజకీయ భవిష్యత్తు లేదు, కేవలం ప్రజల చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసుకోవడం కోసమే జనసేన పార్టీ స్థాపించబడింది అని నాకు అర్థమైంది అని ఆయన రాజీనామా చేస్తే, రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక వస్తుంది, ఆయన మళ్ళీ పోటీ చేయాలనుకుంటే వైసీపీ తరఫున పోటీ చేయండి, అక్కడ ఎందుకు మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది, వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు వివరించండి,
అవసరమైతే మిమ్మల్ని అభ్యర్థిగా వైసీపీ నిలబెడుతుందని ఆయనకి ఇష్టమయ్యి పార్టీ పెద్దలు కూడా ఒప్పుకుంటే మాట్లాడడానికి మీడియేట్ చేయడానికి పెద్ద ఇదేమీ ఉంది. సో ఇబ్బంది ఏం లేదు. ఆయన రాజీనామా చేస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ తరఫున పోటీ చేయాలని కోరుకునే వాళ్ళల్లో నేను మొట్టమొదటి వ్యక్తిని. దానికోసం నేను సాయశక్తుల నా వంతు సహకారము కృషి ఉంటుంది. అట్లనే చూస్తే ఒక అష్టోత్తరం మీ నుంచి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద. అసలు దానికి ప్రేరేపణ ఏంటంటారు సార్? అసలు ఒక వీడియో వచ్చింది. ఒక వీడియో వచ్చి ఒక ఫ్యాన్ అన్నాను నేను, వాళ్ళు వ్యక్తి పూజ మానసిక రోగులు. ఆయన ఏదో ఇది పవన్ కళ్యాణ్ ఆయన మహా హరిహర వీరమల్లైన మహా అని 4-5 మంత్రాలు ఏవో చదివినాడు. 4-5 మంత్రాలు కాదు, మంత్రాలు చదివితే 108 చదవాలా మినిమం. 4-5 మంత్రాలు చదవకూడదు. కనీసం 108 మంత్రాలు ఉంటేనే దాన్ని అష్టోత్తరం అంటారు. ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే, మనం ఏ దేవుడికైనా సరే అష్టోత్తరం ఉంటుంది. మన మంత్రాలు అయితే అష్టోత్తరం కావాలని పవన్ కళ్యాణ్ కోసం అష్టోత్తరం మీరు మొత్తం రాసేస్తారంట. ఇంతకుముందే రాశాను, 2014-19 మధ్యలోనే రాశాను. సో అష్టోత్తరం రాసి ఇది చదువురా బాబు ఇంట్లో అంటే, కొంతమంది పవన్ కళ్యాణ్ మాల అని వేసుకున్నారు. అయ్యప్ప మాల లాగా పవన్ కళ్యాణ్ మాల అని వేసుకున్నారు కొంతమంది. ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, 10 సంవత్సరాలుగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మాలనా? పవన్ కళ్యాణ్ మాల వేసుకొని జనసేన పార్టీ ఆఫీస్ ముందరికి వెళ్ళి ఇరుముడు కట్టుకొని మీకు తెలియదు, జనసేన ఐడెంటిటీ కార్డే మాల వాళ్ళది. జనసేన పార్టీ ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, అదే వాళ్ళ మాల. పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది, అట్లాగే 3 దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి అక్కడ. దానికి పూజ చేస్తారు, హారతులు ఇస్తారు, ప్రసాదం పెడతారు, 40 days దీక్షలో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రసాదం తయారు చేస్తారు మరి అక్కడ. ఏమో మరి ఏ ప్రసాదం పవన్ కళ్యాణ్కి ఇష్టమైన ప్రసాదం ఏందో వీళ్ళు తయారు చేసేదేమో నాకే తెలియదు. కానీ తెల్ల పంచ ఎర్ర కండువా వేసుకుంటారు, 40 days దీక్ష చేస్తారు. దీక్ష చేసిన తర్వాత దీక్ష విరమిస్తారు. సో వాళ్ళ కోసం రాసింది అది. మీరు పవన్ కళ్యాణ్ మాల వేసుకుంటారు కదా, మరి అష్టోత్తరం కావాలి కదా అని వాళ్ళ కోసం రాసింది. నిన్న వీడియో బయటకు వస్తే దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరిగింది. వీరమల్ల సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు అర్థం కాదు. మీ ఫోన్ ఏ కంపెనీ? నాది ఐఫోన్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు ఐఫోన్ ఎన్ని అమ్మిందమ్మా ఐఫోన్ కంపెనీలు? ఇప్పటి వరకు అయితే ఇది వచ్చేసి ఇది 16, 17 కూడా రాబోతుంది. 16 ఐఫోన్ ఎన్ని పీసెస్ అమ్మింది? ఎన్ని పీసెస్ అంటే నాకు అంత ఐడియా లేదు. సరే, మీరు స్కూటీ ఏమన్నా వాడితే ఆ స్కూటీ ఎన్ని పీసెస్ అమ్ముడుపోయినా మీకు తెలుస్తాయా? అట్లా తెలియదు. మీరు రింగ్ కమ్మలే చేసుకున్నారు, ఆ షాప్ వాళ్ళ సేల్స్ ఎంత ఉందో మీకు తెలుసా? చెప్తారు అంటే వాళ్ళు నోటి మా వాక్కుగా చెప్తారు. వాళ్ళు ఎంత టర్న్ ఓవర్ ఎంత వ్యాపారం చేస్తున్నారో మీకు తెలుసా? అట్లా ఏం తెలియదు సార్. మరి ఎవడో సినిమా కోసం మనకి ఎందుకమ్మా, ఆడింత వ్యాపారం అయితే మనకి ఎందుకు, అది హిట్ అయితే మనకి ఎందుకు, ఫట్ అయితే మనకి ఎందుకు దాని గురించి విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు మీ ఫోన్ కొన్నారు, ఫోన్ కొన్న తర్వాత ఫోన్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి, నేను ఎంత దానికి ఏమంటారు దాని మీద నా అభిప్రాయం ఏంటి అని వీడియోలు చేసి అభిప్రాయం చెప్పరు కదమ్మా, రేటింగ్ ఇవ్వరు కదా. ఫోన్ కొన్న ప్రతి ఒక్కడు, బైక్ కొన్న ప్రతి ఒక్కడు, కార్ కొన్న ప్రతి ఒక్కడు, టీవీ కొన్న ప్రతి ఒక్కడు వాటి వేటికి రేటింగ్లు ఇవ్వడు కదా. సినిమాకి ఎందుకు ఇస్తారు? అరే అది ముఖ్యం, ఫోన్ ముఖ్యమా మీకు, సినిమా ముఖ్యమా? ఆబ్వియస్లీ ఫోనే ముఖ్యం మనకి. ఫోనే ముఖ్యము, వెహికల్ ముఖ్యము, ఇల్లు ముఖ్యము. ఇవి కదా మనకి ఏవైతే ముఖ్యమో ఆ వాటి గురించి మనం ఆలోచించటం మానేసి మనకి ఏదైతే అవసరం లేదో, ఏదైతే మన ఉత్పాదకతని అంటే మన ప్రొడక్టివిటీని చంపేస్తుందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన మన భారతదేశం ఈ రోజున చైనా కంటే ఎక్కువ పాపులేషన్ ఉంది. మొన్నటి వరకు చైనాతో ఇంచుమించు సమానంగా ఉన్నాం, ఇవాళ కూడా కొంచెం చైనాను దాటాము. కానీ చైనా జీడిపిలో మనం కేవలం 20% ఉన్నాం. అంటే చైనా 100 రూపాయలు సంపాదిస్తే ఒక నిమిషానికి మనం 20 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాం. ఎందుకని? మనకి సినిమాలు, టీవీ సీరియల్స్, క్రికెట్ దీని మీద టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం. ప్రొడక్టివిటీ టైం అంటే ఉత్పాదక సమయం ఏదైతే ఉందో దీంట్లో పోతుంది మనది. యువత, ఎస్పెషల్లీ యువశక్తి ఏ దేశానికైనా సరే ఆ దేశ నిర్మాణానికి, ఆ దేశం అభివృద్ధి దిశగా మళ్ళీ పయనించడానికి ఎవరు? యువశక్తి. అంటే 18 years to 30 years మధ్యలో ఉన్న యువశక్తి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. 35-40 దాటిన తర్వాత మేధస్సు అవసరం. కానీ ప్రొడక్టివిటీ తీసుకొచ్చేది ఎవరు? యువశక్తి. ఆ యువశక్తి ప్రొడక్టివిటీ టైం అంతా చంపేసేది టీవీ సీరియల్స్, సినిమాస్, క్రికెట్. ఆ తర్వాత మద్యం ఇవన్నీ ఉన్నాయి. సో ఈ 3 లేని దేశం చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాము? ఇది కాకుండా మనకి మళ్ళీ హిందూ ముస్లింలు కొట్లాటలు, కులాల కొట్లాటలు. సో మన టైం అంతా, ప్రొడక్టివ్ టైం అంతా ఇక్కడ నాశనం అయిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది.
నన్ను అడిగితే సినిమా 10 సంవత్సరాలు బ్యాన్ చేస్తే భారతదేశంలో భారతదేశం చైనాను దాటుతుంది జీడిపిలో. అంటే సినిమాలు బ్యాన్ చేస్తే అంటే యువత మారిపోతారు, వాళ్ళు ఒక మార్గాల్లో సత్మార్గాల్లో వెళ్తారని అంటారా? ఇప్పుడు సినిమా కోసము టైం వేస్ట్ చేసే టైము సినిమా లేకపోతే సినిమా మొత్తం బ్యాన్ చేస్తే ఆ టైం ఎక్కడో ఒకటి స్పెండ్ చేయాలా. టీవీ సీరియల్స్ సినిమా బ్యాన్ చేస్తే ఆ టైం ఎక్కడ స్పెండ్ చేయాలా? మీరు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఎంతోమంది ఉపాధి కల్పిస్తున్నారు. ఇండస్ట్రీ అనేది చాలా కొన్ని వందల కుటుంబాలు దీని మీద బతుకుతుంది. మీరు 10 సంవత్సరాలు బ్యాన్ అంటే మరి వీళ్ళ పరిస్థితులు అన్నీ ఎలా ఉంటాయంటారు? టీవీ ఇండస్ట్రీ మీద ఎంతమంది? 1,00,000 మంది. టీవీ సినిమా రంగం మీద 1,00,000 మంది బతుకుతున్నారా? 2 లక్షల మంది బతుకుతున్నారా? 3 లక్షల మంది బతుకుతున్నారా? పోనీ ఒక 5 లక్షల మంది బతుకుతున్నారా? తెలుగు పాపులేషన్ ఎంత? 10 కోట్లు. 2 రాష్ట్రాలు. ఈ 5 లక్షల మంది జీవనాధారం కోసము రోజుకి కనీసం 4-5 గంటలు మీరు ప్రొడక్టివిటీ టైం చంపేస్తున్నారు. ఎంతమంది? 10 కోట్ల మందివి. 10 కోట్ల మంది ఉత్పాదక సమయాన్ని ఈ 5 లక్షల మంది కోసం జీవనోపాధి కోసం చంపడం న్యాయమా? అది సామాజిక నేరం, సోషల్ క్రైమ్ అది. అప్పుడేం చేస్తారు? పని లేక మన దేశము ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశం. మనకి ఒలింపిక్స్లో ఎన్ని పథకాలు వస్తున్నాయి? ఎందుకు రావట్లేదు? అసలు దాని మీద దృష్టి పెట్టారు కదా. ఎందుకు పెట్టట్లేదు? దేని మీద దృష్టి పెడుతున్నారు? అది కదా నువ్వు ఆలోచించాల్సింది. యువత దేని మీద దృష్టి పెడుతున్నారు? దేని మీద పెట్టాల్సిన సమయం దేని మీద పెడుతున్నారు? ఒక రాజకీయ నాయకుడు అంటే నా సినిమా టికెట్లు నేను 600 రూపాయలు చేసుకుంటే సిగ్గుండాలా? అంటే ఇది అధికార దుర్వినియోగం అమ్మ. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు, అతని పార్టీకే చెందిన మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉంటే ఒక సినిమా టికెట్లు 600 పెంచుకోవడం అంటే అధికార దుర్వినియోగం. ఎవరైనా సరే హైకోర్టులో పిల్లేస్తే ఆపేస్తారు. అది రేపు పొద్దున ఏమంటారు? పవన్ కళ్యాణ్ సినిమాకి కలెక్షన్ రాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ తీసుకురండి, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నాం, 5 టికెట్లు తీసుకురండి, అప్పుడే సంక్షేమ పథకాలని చట్టం తీసుకొస్తే ఏం చేస్తారు? అలాంటిది కూడా వస్తుంది. మరి 600 చేసినాడు, అది చేయడానికి గ్యారంటీ ఏముంది? ఏముందమ్మా గ్యారంటీ? ఏ అధికారంతో నువ్వు 600 చేసినావు టికెట్? 200 రూపాయల టికెట్ 600 ఎట్లా చేస్తావు నువ్వు? మరి అదే ఎందుకు మరి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆంధ్రాలో, ఇప్పుడు తెలంగాణ గురించి పక్కన పెడితే ఆంధ్రాలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వాలి, 90% సంక్షేమ పథకాలు అయినాయని చెప్పేసి వాళ్ళు ఆంధ్రాలో మాట్లాడుతున్నారు, అధికారులు మాట్లాడుతున్నారు. మరి నిజమేనా? పచ్చి అబద్ధం. ఇప్పుడు అమ్మ ఒడి ఇచ్చారమ్మా, 60 లక్షల మందికి ఇచ్చారు. మొన్న 2 పిల్లలు ఉన్న వాళ్ళకి 2 పిల్లలకి ఇచ్చారు, 60 లక్షల మందికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చాడు? 60 లక్షల మందికి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగి ఉన్నాడు అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు రాలేదు, జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే పోయిన సంవత్సరం 40 లక్షల మందికి, ఈ సంవత్సరం 40 లక్షల మందికి. ఎంతమంది? ఎంత అయ్యేది? 80 లక్షల మందికి. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చాడు? 60 లక్షల మందికి ఇచ్చాడు. ఇంకా 20 లక్షల షార్టేజ్. వచ్చే సంవత్సరం లెక్కేసుకుంటే 3 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చేవాడు? 1,20 లక్షల మందికి ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు కూడా 1,20 లక్షల మందికి ఇచ్చేవాడు. ఆ తర్వాత మిగిలిన ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏ కుంటి సాకు చెప్పి ఎగ్గొట్టడానికి గ్యారంటీ ఏంటి? చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టడంలో సిద్ధాస్తుడు. ఏ పుసుకున్న కరోనా గిరానా వచ్చింది అనుకోండి, డబ్బులు లేవు ఇయ్యలేని అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయింది కదా. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ విషయం. కరోనా అవుతున్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్ ఒక ప్రపోజల్ పెట్టినారు. ఈ కరోనా వచ్చింది కాబట్టి 1 సంవత్సరం సంక్షేమ పథకాలు నిలిపివేద్దాం. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు, కరోనా వచ్చిన తర్వాత వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వీళ్ళకే తిండికి కష్టమైపోయింది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వీళ్ళకి ఎవరైనా సరే అప్పు సొప్పిస్తారు, కానీ పెన్షన్ మీద, సంక్షేమ పథకాల మీద ఆధారపడే వాళ్ళకి ఎవరు అప్పు ఇవ్వరు, వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేదు. వీళ్ళకే కష్టమైనప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి? ఎవరికి ఆగినా ఎవరికి ఆగపోయినా పర్వాలేదు, సంక్షేమ పథకాలు 1 పైసా కూడా ఆగడానికి వీల్లేదు అని 2 సంవత్సరాలు కరోనా ఉన్నా సరే 1 పైసా కూడా సంక్షేమ పథకాలు ఎగ్గొట్టకుండా కంటిన్యూ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఉంటే కరోనా ఉంది తమ్ముళ్ళు, ఏం చేయాలి తమ్ముళ్ళు, డబ్బు లేవు తమ్ముళ్ళు అని కొడతారు. ఇది వాస్తవం. అంటే సార్ ఇప్పటికైనా అదే మాట చెప్తున్నాడు.
ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే వచ్చి నాకు చెప్పండి అని చెప్పేసి తను చెప్పడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న. ఇంకొకటి ఏంటంటే విజనరీ ముఖ్యమంత్రి అంటారు, 20 ఏళ్ళు ముందే ఆలోచిస్తారు అంటారు. ఇట్లాంటి ముఖ్యమంత్రి పెట్టుబడులు ఎట్లా పెట్టాలో నా దగ్గరకు వచ్చి చెప్పండి అంటే ఏంటి అన్నట్టు. హైదరాబాద్ని ఆయననే డెవలప్ చేసిన అంటారు, ఫోన్లు నేను తీసుకొస్తా అంటే అప్పటి మీ వాళ్ళు వద్దన్నారు అని చెప్తారు. అన్నీ తనే చేసిన అతను ఇప్పుడు ఎందుకు మరి ఏపీ రాజధానిని డెవలప్ చేయలేకపోతున్నారు, ఏపీకి ఎందుకు నిధులు తీసుకురాలేకపోతున్నారు, ఏంటి అసలు ఏంటంటారు మరి? చంద్రబాబు నాయుడు విజనరీ అంటున్నారు కదా, ఆయన విజనరీయా కాదా చెప్దాం. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయింది 1995 నుంచి 2004 వరకు. అప్పుడు ఏమైందంటే కృష్ణా గోదావరి బేసిన్లో చమురు నిక్షేపాలు దొరికినాయి. చమురు దానికి టెండర్లు పిలిస్తే గుజరాత్ ప్రభుత్వం పాల్గొన్నది. దాంట్లో నరేంద్ర మోడీ పాల్గొని ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చమురు నిక్షేపాలు గుజరాత్ ప్రభుత్వం పార్ట్నర్షిప్తో ఒక కంపెనీ కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ టెండర్లలో పాల్గొనలేదు. విజనరీనా ఈయన? పాల్గొనాలి కదా. ఈయన విజనరీనా? ఆంధ్రప్రదేశ్ సంపద గుజరాత్ వాళ్ళు ఎత్తుకపోతుంటే చేతగాని చవట సన్నాసి దద్దమ్మలాగా చూస్తూ కూర్చున్న చంద్రబాబు నాయుడు విజనరీనా? మన చమురు నిక్షేపాలు గుజరాత్ వాళ్ళు ఎత్తుకపోయినారు. ఈ రోజున అవే ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి అసలు ఎక్కడో ఉండేది. అది అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగితే పరిశ్రమలు కానీ ఉద్యోగోపాధి వ్యాపార అవకాశాలు కానీ ఆదాయం కానీ తెలంగాణలో ఉండిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అంటే మీరేం బాధపడకండి. తెలంగాణకి వచ్చే ఆదాయంతో మీరు కూడా సమానంగా పోటీ సాధించుకునే వరకు, అది సాధించుకోవడానికి, పరిశ్రమలు సాధించుకోవడానికి, ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు సాధించుకోవడానికి మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు. అది వద్దని చెప్పేసి పేపర్ రాసి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాను భారతీయ జనతా పార్టీ అంటే మాకు అది అవసరం లేదు అని రాసిచ్చినాడు. ఆయనని విజనరీ అంటారా, వినాశకారి అంటారా? ఎందుకు ప్రత్యేక హోదా వద్దనడానికి గల కారణాలు ఏంటంటారు అసలు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని కుంటి సాకులు ఏదో చెప్తున్నారు. ఒకటి. రెండోది ఏం చెప్తారు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కొన్ని అర్హతలు ఉంటాయి. 5 అర్హతలు ఏమో ఉన్నాయి. ఆ 5 అర్హతలు ఆంధ్రప్రదేశ్కి 5లో ఒకటన్నా ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి అవేవి లేవు అంటారు. అవేంటి అర్హతలు? విదేశాలతో అంటే పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్తో బార్డర్ పంచుకొని ఉండాలి అంటారు. అంతర్జాతీయ బార్డర్ ఉండాలి అంటారు. ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ బార్డర్ లేదు. పర్వత ప్రాంతమై ఉండాలి అంటారు. పర్వత ప్రాంతం లేదు. అట్లాగే ఏవో ఉన్నాయి, అట్లా 5 కండిషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి అవి లేవు. ఆంధ్రప్రదేశ్కి అవి లేవు కాబట్టి ఇవ్వమంటారు. ఈ చంద్రబాబు నాయుడు విజనరీ అయితే ఏమని అడగాలి? 6వది ఒకటి చేర్చయ్యా బాబు, 5 షరతులు అంటున్నావు కదా, 6వ షరతు ఒకటి చేర్చు. ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్ర ప్రజల అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా విభజించబడిందో, ఏ రాష్ట్రమైతే ఆర్టికల్ 3 ప్రకారం విభజించబడిందో, ఏ రాష్ట్రమైతే రాజధాని లేకుండా విభజించబడిందో, ఏ రాష్ట్రమైతే ఆర్థికంగా అప్పులలోకి నెట్టివేయబడుతుందో, అటువంటి విభజన జరిగిన రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా వస్తుందని 6వ షరతు యాడ్ చేయి. నువ్వు పార్లమెంట్లో తీర్మానం చేయి, యాడ్ చేయి. పెద్ద విషయమా అది? అంటే నీకు విజన్ లేదని చెప్పడానికి కారణం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు విజనరీ కాదు, వినాశకారి, విధ్వంసకారి. ఆయనకి విజన్ ఏ మాత్రం లేదు. మొన్న కూడా ఒక మీటింగ్ లో చెప్తున్నారు కదా, హైదరాబాద్ చెప్తా, హైదరాబాద్ చెప్తా, నేనే చేసిన ఆయన ఏం చేసినాడో చెప్తా, హైదరాబాద్ ఏం చేసినాడో చెప్తా. అది అయిపోయిన తర్వాత పోలవరం ఎత్తు 46 మీటర్లు అనుకో. 46 మీటర్లు అయితే ఎక్కువ నీళ్లు, ఎక్కువ డ్యామ్ ఎత్తుంటే మునిగిపోయే ప్రాంతం ఎక్కువ ఉంటుంది. మునిగిపోయే ప్రాంతం ఎక్కువ ఉంటే వాళ్ళకి పరిహారం ఇచ్చేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని హైట్ తగ్గిస్తే ఏమవుతుంది, తక్కువ మునుగుతుంది, పరిహారం తక్కువ అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమంది, హైట్ తగ్గించమంది. 46 మీటర్ల నుంచి 41 మీటర్లు తీసుకురమ్మంది. సరే అని ఒప్పుకున్నాడు ఈయన. 46 మీటర్లు అయితే అది సాగు విస్తీర్ణం వచ్చేసి 7 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తుంది. పోలవరం ఎత్తు 46 మీటర్లు ఉంటే, 41 ఉంటే 2 లక్షలకు మాత్రమే ఇస్తుంది. అంటే 5 లక్షల ఎకరాల సాగు నీ విస్తీర్ణాన్ని నాశనం చేసిన వినాశకారి, విధ్వంసకారిని పట్టుకొని విజనరీని ఎట్లా అంటారు? జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 150 గవర్నమెంట్ సీట్లు ఉంటాయి. 150 గవర్నమెంట్ సీట్ అంటే మెడిసిన్ చదవడానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. కేవలం ఎంసెట్ ర్యాంక్ వస్తే 2 lakhsతో మీరు మెడిసిన్ చదవచ్చు. దాన్ని అన్ని ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ప్రైవేటైజ్ చేస్తే గవర్నమెంట్ డొనేషన్ కట్టాలి. ఎంత కట్టాలా? 2 కోట్లు కట్టాలి. అంటే పేద పిల్లలు ఎవరు మెడిసిన్ చదువుకోకూడదు. ఈయనని విజనరీ అనాలి మనం.
నేనైతే వినాశకారి విధ్వంసకారి అంట. ఓడరేవులు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓడరేవులు కడితే ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. ఈయన వచ్చి ఇప్పుడు ఆ ఓడరేవుల్ని ప్రైవేటైజ్ చేస్తున్నాడు. గవర్నమెంట్కి వచ్చి ఆదాయం తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఈయన విజయాన్ని ఎట్లా అంటాము? హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నేనే డెవలప్ చేసిన అని ఆయన చెప్పుకున్న హైటెక్ సిటీ ఫోటో పంపిస్తా, దయచేసి డిస్ప్లే చేయండి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ స్టోర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఆ తర్వాత నేదురుమల్లి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన కొలుసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది 1995లో జరిగింది. 1996లో ఈ కంప్యూటర్లో ఇంతకుముందు మనము నేను కూడా కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ సెంటర్ ఉండేది. నేను కూడా కంప్యూటర్ ప్రోగ్రామర్ని. అప్పుడు మేము ఎంటర్ చేసేటప్పుడు డేట్ ఎంటర్ చేసేటప్పుడు 2 సంఖ్యలేమో రోజుకి, 2 సంఖ్యలు నెలకి, 2 సంఖ్యలు సంవత్సరానికి. దాన్ని DDMMYY ఫార్మాట్ అంటారు. సో అది 6 డిజిట్ ఫార్మాట్లో ఉండేది. మధ్యలో 2 డాష్ కలిపితే 8 డిజిట్ ఫార్మాట్. అయితే 31 డిసెంబర్ 1999 తర్వాత 1 జనవరి 2000 రావాలా. కానీ ఇయర్ సంఖ్యలో 2 డిజిట్స్ ఉండటం వలన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దానికి ఫౌండేషన్ స్టోన్ వేసినాడు. ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినారు. ఎన్టీ రామారావుని కొలుదోసి ఈయన అధికారం కైవసం చేసుకున్నారు. ఇది 1995లో అయింది. 1996లో కంప్యూటర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనం, అంటే పెద్ద సంక్లిష్టమైన ఇది వచ్చింది. ఏంటంటే అంతకుముందు మనము డేట్ అనేది 2 సంఖ్యలేమో డేట్ కోసము, 2 సంఖ్యలేమో ఇయర్ కోసం, మంత్ కోసము, 2 సంఖ్యలేమో ఇయర్ కోసం రాసేవాళ్ళం. దాన్ని DDMMYY ఫార్మాట్ అంటారు. సో 31 డిసెంబర్ తర్వాత 1 జనవరి 2000 రావాలా. కానీ అలా రాకుండా చివరి సంఖ్యలు 2 ఉండటం వలన ఏమైందంటే 1 జనవరి 1900 వస్తుంది. అంటే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు డిజైన్ చేసినప్పుడు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. రాబోయే రోజులలో 2000 వస్తే ఆటోమేటిక్గా ఇది తీసుకోవాలని. అప్పుడేమైంది, బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్లు క్యాలిక్యులేట్ చేయడం కోసం కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, వేరే చాలా కంపెనీస్కి ఇదంతా ఏమైపోయింది, పెద్ద ఇమీడియట్గా ఉన్న ప్రోగ్రామ్ మార్చాల్సి వచ్చింది. మార్చాల్సి వస్తే అంతమంది ప్రోగ్రామర్స్ కావాలి. ఇది 1996లో వాళ్ళు కనుగొన్న పెద్ద సంక్షోభం, ఐటీ రంగంలో పెద్ద సంక్షోభం ఇది. సో ఈ సంక్షోభానికి భారతదేశంలో మీకు ప్రోగ్రామర్స్ ఉన్నారు. భారతదేశంలో ప్రోగ్రామర్స్ ఎందుకున్నారంటే ఇందిరాగాంధీ గారి మరణానంతరం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఆయన రోనాల్డ్ రీగన్ గారిని కలవడానికి వెళ్ళారు. రోనాల్డ్ రీగన్ గారిని కలవడానికి వెళ్తే రోనాల్డ్ రీగన్ గారిని ఆయన, మీరు ఒక సూపర్ కంప్యూటర్ భారతదేశం ఉన్నది కదా మీ దగ్గర, మాకు కూడా ఒకటి ఇవ్వండి, మా భారతదేశానికి ఒక సూపర్ కంప్యూటర్ అవసరం అంటే ఆయన నేను ఇవ్వను పొమ్మన్నాడు. ఎవరు? రోనాల్డ్ రీగన్. ఆయన ఇండియాకి రాగానే మనంతటా మనము ఒక సూపర్ కంప్యూటర్ తయారు చేయాలా, మనమే. నాకు 2 ఇయర్స్ లోపల సూపర్ కంప్యూటర్ కావాలా అంటే మన వాళ్ళు 16 నెలల్లో సూపర్ కంప్యూటర్ తయారు చేస్తారు. సో రాబోయే రోజుల్లో కంప్యూటర్స్ చాలా అవసరం కాబట్టి కంప్యూటర్స్ రంగానికి పెద్దపీట వేసి కంప్యూటర్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయండి అన్నారు. అప్పుడు నాకు కూడా కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ సెంటర్ ఉండేది. ఆ రోజున రాజీవ్ గాంధీ గారి ఇనిషియేటివ్ వల్ల చాలా చోట్ల కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. కానీ ఒక కంప్యూటర్ 1,05,000 ఉండేది. అప్పుడు 80XT అని ఉండేది. 1,05,000 అంటే చిన్న కంప్యూటర్, ఫ్లాపీ డిస్క్తో మేము చేసేవాళ్ళం. అది ఫ్లాపీ కూడా చిన్న ఫ్లాపీ కాదు, పెద్ద ఫ్లాపీ డ్రైవ్, దాంతో చేసేది. అది 1,05,000 ఉండేది. 1,05,000 ఉంటే అది అయిపోయిన తర్వాత VP సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ PV నరసింహారావు వచ్చిన తర్వాత, డాక్టర్ మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కంప్యూటర్కి పెద్ద రంగా వేయాలని దాని మీద ఉన్న ట్యాక్స్లు మొత్తం కట్ చేసిన. అప్పుడు నేను ఒక కంప్యూటర్ కొందాం అనుకున్నాను. 1,05,000 పెట్టి ఒక కంప్యూటర్ కొందాం అనుకున్నది. ఈ బడ్జెట్లో ఏం చేసినట్టే మొత్తం రేట్లు తగ్గించేయడం వలన ఒక కంప్యూటర్ 35,000 అయిపోయింది. 1,05,000 ఒకటి కొనే బదులు నేను 3 కొన్నాను. అప్పుడు ఏమైంది, ₹1,00,000 అంటే ఎవరు కొనడానికి పెద్ద కష్టపడేవాళ్ళు. కానీ టైప్ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ ఏం చేసినారంటే వాళ్ళ టైప్ ఇన్స్టిట్యూట్లు మొత్తం బంద్ చేసి కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. ఇది ఎప్పుడు జరిగింది? PV నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా జరిగింది. అప్పుడు ఇక్కడ ప్రోగ్రాములు తయారై రెడీగా ఉన్నారు, జాబ్ లేదు కానీ ట్రైనింగ్ మాత్రం అయి ఉన్నారు. అప్పుడు ఏమైంది, ఈ Y2K సంక్షోభం వచ్చింది. Y2K సంక్షోభం అంటే ఈ ఇయర్ అనేది డేట్ మారాలి. అరే మరి ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రాములు మార్చాలా. ఎక్కడున్నారు ప్రోగ్రామర్స్ అంటే భారతదేశంలో ఉన్నారు కాబట్టి అందరూ
ఇక్కడ నుంచి చేయడం కానీ అక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయడం కానీ అంతా జరిగింది. దానివల్ల దాంట్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. అది నక్కం దొక్కినట్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంక్షోభం ఏర్పడి రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వలన మన దగ్గర ట్రైన్డ్ ప్రోగ్రామర్స్ ఉండటం వలన మన భారతదేశం దాంట్లో ముందుకు వెళ్ళింది. సైబరాబాద్ సిటీ సృష్టించింది నేను. మీ దగ్గర దయచేసి ఈ వీడియోతో పాటు మీరు ప్లే చేయండి. 2004లో హైటెక్ సిటీ ఫోటోలు ప్లే చేయండి. 2004లో హైటెక్ సిటీ ఎట్లా ఉంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సో 2004 తర్వాత హైదరాబాద్కి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినా కానీ రాష్ట్రం విడిపోయింది. సో 2004 తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. 2004 హైటెక్ సిటీ ఫోటో తీయండి, ఇప్పుడు హైటెక్ సిటీ ఫోటో తీయండి. మరి 2004లో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది? దాని మరి చంద్రబాబు నాయుడుకి సంబంధమే లేదు. దాని అభివృద్ధిని చంద్రబాబు నాయుడుకి ఎట్లా మీరు క్రెడిట్ ఇస్తారు? చంద్రబాబు నాయుడు సంబంధం పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. పునాది ఎందుకు వేసినారు? ఐటీకి పెద్దపీట వేయమన్నది రాజీవ్ గాంధీ, ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆ తర్వాత పివి నరసింహారావు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని చెప్పుకునేవన్నీ కూడా అంత పచ్చి అబద్ధము. ఇప్పుడు మొన్న స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి ఏం చెప్తున్నాడు? అమ్మఒడి నేనే కనిపెట్టానంటాడు. అంతకంటే సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉందా? అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి పథకం. అక్కడ నాడు నేడు అని బెంచ్ మీద ఉంటే దాని మీద మళ్ళీ వీళ్ళ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. సో ఎవరో చేసిన పనిని నేను చేశానని చెప్పుకోవటము, తాను ఎప్పుడు కలలో కూడా ఊహించని తాను చేశానని చెప్పుకోవటము, అలా చెప్పుకొని చాటింపు వేసుకునేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే ఆయన పచ్చ ఛానల్ ఉండటం వలన ఆయన విజనరీ అని ప్రజలని భ్రమింపజేస్తున్నారు. కానీ ఆయన ఏమాత్రం విజనరీ కాదు. ఆయన వినాశకారి, విధ్వంసకారి, ఆంధ్రప్రదేశ్ పాలిట శాపము చంద్రబాబు. సో ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు జనసేన అధినేత కూడా కలిసేసి మొత్తానికి సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ అంటాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఉంటున్నాడో, పవన్ కళ్యాణ్ ఎక్కడ మాదాపూర్ మెట్రో నుంచి రైట్కి వెళ్తే అక్కడ ఉంటాడు పవన్ కళ్యాణ్. 2004లో మీ ఇంటి చుట్టుపక్కల ఏమేమి ఉంది తీసుకో, ఫోటోలు తీసుకో, ఇప్పుడు ఫోటోలు తీసుకో. 2004లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సంబంధం తెగిపోతే ఎట్లా డెవలప్ అయింది అని అర్థం చేసుకో. పవన్ కళ్యాణ్ ఏముంది? చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడం కోసమే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెప్తే అది చేస్తాడు అంతే. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తున్నాడు ఇప్పటికి. ఈ రోజు ఆయన పార్టీ అనేది కాదు, పార్టీ చంద్రబాబు నాయుడుది. ఈయన కేవలం బినామీ. అందుకనే తెలుగుదేశం నేతల్ని తిట్టినా, మాకు 16 పదవులు మీరు తీసుకొని మాకు ఒకటే ఇస్తారంటే టీవీ రామారావు అడిగితే ఆయన సస్పెండ్, ఎవరైనా ఏమన్నా మాట్లాడితే సస్పెండ్. వీళ్ళందరినీ ఎందుకు పంపించేశారు? ఇందాక చెప్పిన తోట చంద్రశేఖర్ కానీ, ఆర్ఎంఆర్ గారు కానీ, జేడీ లక్ష్మణ్ గారు కానీ, చింతల పార్థసారథి కానీ, అలాగే భరత్ భూషణ్ కానీ, వీళ్ళందరినీ పార్టీలోంచి ఎందుకు పంపించేశారు? పార్టీ బలోపేతం చేద్దాం, ప్రజలకు సేవ చేసే మంచి పార్టీని బలమైన పార్టీగా నిర్మాణం చేద్దామంటే పార్టీ బలపడకూడదు అనేది చంద్రబాబు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.